నేను మీ కాశెట్ కుమార్ మాట్లాడుతున్నాను. మన భారతదేశం ఇంకా ముందు మన అమెరికా అంతా డెవలప్మెంట్ కావడానికి ఒకటే కారణం, ఇక్కడున్న మేధావులు, పెద్ద పెద్ద మేధావులు, ఇంజనీర్లు, సైంటిస్టులు, డాక్టర్లు అందరూ మన భారతదేశంలో జీతాలు తక్కువనేని మన అమెరికా పోయి సెటిల్ అవుతా ఉన్నారు. వాళ్ళ తెలివినంతా అక్కడ పెడతా ఉన్నారు. ఈ విషయము చైనా అతను అన్నాడు ఇంతకుముందు, నా చైనా డెవలప్మెంట్ అయ్యేందుకు నా చైనా అభిమానులు చైనాను మన భారతదేశాన్ని ఇప్పుడు ఏ ఏ ఏ దేశం అవుతుందో వాళ్ళు ఆ దేశాన్ని మాతృదేశం అంటారు. మన భారతదేశం మాతృభూమి భారతీయులు ఎంత సహోదరులను మనం చాలాసార్లు అనుకుంటా అవుతాం. అది ఇప్పుడు అందుకే సుందర్ పిచ్చే వీళ్ళందరూ పెద్ద పెద్ద మేధావులంతా ఇండియాకి వస్తా ఉన్నారు. ఇండియాకి వచ్చి ఇప్పుడు అక్కడ చంద్రబాబు నాయుడు వాళ్ళని పిలిపిస్తా ఉన్నాడు. చాలా పెద్ద పెద్ద మేధావులు అంత $1 బిలియన్ డాలర్స్ పెద్ద పెద్ద కోటీశ్వరులు అందరూ లక్షల కోట్ల డబ్బులున్న వాళ్ళు అమెరికా ఇక్కడ నుంచి తెలివి అక్కడ ఉపయోగించి బాగా డెవలప్ చేస్తా ఉన్నారు. అందుకే ఇప్పుడు చాలా మంది భారతీయులు, మన తెలివి ఉన్న భారతీయులు బాగా అక్కడ నాలెడ్జ్ ఉన్న వాళ్ళంతా ఇండియాకి వస్తా ఉన్నారు. ఇప్పుడు ఇండియాకి వచ్చి ఇండియాలో కంపెనీలు పెట్టి మన ఇండియన్ డెవలప్మెంట్ నెట్ కానీ ఏది కానీ ఇంకా చాలా మంది నేను చదువుతా ఉంటాను, మొత్తం బుక్కులు నిన్న రాసుకున్నాను. అయితే వీళ్ళు చైనా అతను ఒక్కటే అన్నాడు, నా దగ్గర ఉన్న మేధావులు, నా దేశాన్ని ప్రేమించే మేధావులు వాళ్ళు కంపల్సరీ నా దేశంలో ఉన్నారు, ఇతర దేశాలకు పెద్ద పెద్ద మేధావులు పోలే, కొంతమంది ఇంతమంది పోయినరు, అందుకే నా చైనా ఇంత డెవలప్ అయిందంటాడు. అంటే అది నిజం, 100% నిజం. మనం ఇప్పుడు కొంచెం డబ్బులు రాగానే చాలా మంది ఇప్పుడు పొలిటికల్ లీడర్లు కూడా శిశు బ్యాంకులలో అక్కడ దాచుకుంటా ఉన్నారు కదా, ఆ డబ్బులు ఇక్కడ పెడితే ప్రతి ఒక్కరికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. కానీ వాళ్ళు పొలిటికల్ ఏం పాడైందంటే ఇంట్లో ఈ డబ్బు చూస్తే దాన్ని ట్యాక్స్ కట్టుకోమంటే అయిపో. ఇప్పుడు మన ఫైనాన్స్ మినిస్టర్ గారు మీరు డబ్బు ఎంత ఉందో అంత తీసుకురండి, ఓ 10% కట్టుకొని బ్యాంకులు వేసుకోమంటే అయిపో. కానీ ఈ డబ్బు ఎక్కడి వచ్చింది అని వాళ్ళు జైలు వేస్తా ఉన్నారు. వాడిని అరాచకం చేసి జైలు అయితే వాడు భయపడి ఏం చెప్తున్నాడు, కొంతమంది బయటపడేస్తా ఉన్నాడు డబ్బులు. చాలా మంది వస్తాయి డిఆర్డీఎల్ కాడ డబ్బులు దొరికి, మన బాంబేలో కూడా చెత్తకొండలో డబ్బులు వేసిపోయాడు. అంటే చూడండి, డబ్బు సంపాదించుడు ఒకటి, దాన్ని దాచుకోండి ఒకటి. ట్యాక్సీ కట్టుకోమంటున్నాడు మోడీ గారు, మన ఫైనాన్స్ మినిస్టర్ ట్యాక్సీ కట్టుకొని తీసుకొని అంటున్నారు. మనం ఎంతో 15% ట్యాక్సీ కడితే 30 మిగిలింది వైట్ ఉంటుంది. అది కూడా ఇంకా అనాథాశ్రమాలకు, బీదోళ్ళకు, వాళ్ళ వీళ్ళకి ఇంకా నీకు వైట్ అవుతుంది. ఇటువంటి ఉంటుంది. అందుకే భారతదేశం ఇప్పుడు డెవలప్ అవుతా ఉంది. చాలా మంది నాలెడ్జ్, చాలా మందికి మైండ్లో వచ్చేసింది. ఎందుకంటే నా భారతదేశాన్ని డెవలప్ చేయాలి, నేను ఇతర దేశాలకు ఎందుకు పోవాలి అనే ఒక ఆలోచన కొద్దీ వచ్చింది. నాకు అమెరికా వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తా ఉన్నారు, నా మిత్రులు చాలా మంది ఉన్నారు అక్కడ. అయితే ఇండియాలో కొనుక్కుంటే ఎప్పటికైనా ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు ఇది పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇలా ఈ దేశాలలో ఏం జరుగుతుందో చూడండి. వాళ్ళ ఆస్తులు విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మీరు 20-30 సంవత్సరాలు సంపాదించిన ఆస్తిని ఆడ వదిలిపెట్టి రావాల్సి వస్తుంది. అందుకే చూసుకొని మీరు ఆడ పని చేసుకున్న మంచి. కానీ మన భారతదేశంలో ఏ ప్రాంతం వాళ్ళైనా ఆ ప్రాంతంలో మీరు భూజాలు కొనుక్కొని ఆడ మీ తల్లిదండ్రులకు కానీ మీ చుట్టాలకు కానీ అప్పచెప్తే వాళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఏం దోకా ఉండదు భారతదేశంలో. అన్ని క్లియరెన్సెస్ కొనుక్కుంటే బాగుంటుంది అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది చూడండి, దాని లోపల ఇప్పుడు 15 సంవత్సరాలు అవుతుంది. మళ్ళీ దాని తర్వాత ఇంకొక 20 కిలోమీటర్ల దూరం వెళ్ళి మళ్ళా RRR వస్తుంది, రీజనల్ రింగ్ రోడ్. అయితే ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే, మన భారతదేశంలో మంచి స్టేట్, ఎకనామికల్ గా ఉన్న స్టేట్, ఆల్రెడీ ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ అని పెట్టారు పేరు, కానీ అది చెప్తున్నా, ఎకనామికల్ గా ఎదిగే స్టేట్ మన తెలంగాణ. ఈ తెలంగాణలో మిగులు బడ్జెట్ దాన్ని అప్పుల పాలు చేశారు. ఎందుకంటే వీళ్ళ కమిషన్ కోసం. అవన్నీ నేను తర్వాత మాట్లాడతా. ఇంకా చాలా పెద్ద పెద్ద మేధావులు చెప్తా ఉన్నారు, రోజు పేపర్కి ఇస్తా ఉన్నారు, రోజు యూట్యూబ్లో చేస్తా ఉన్నారు. దాన్ని ఎవ్వరు పట్టించుకుంటారు. దీనికి ఒక కమిషన్ వేయాలి. ఎందుకంటే వీడు ఇప్పుడు ఈ రోజు ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మన ఆస్తులు ఎంతున్నాయి, మళ్ళా తర్వాత దిగిపోయేటప్పుడు ఎంతున్నాయి, అవన్నీ ఎంక్వైరీ చేస్తే ఈ ఆస్తులన్నీ గవర్నమెంట్ గుంజుకుంటే, గవర్నమెంట్ గుంజుకొని వాళ్ళు డెవలప్మెంట్ పెడితే దానికి ఏ దోఖ ఉండదు. ఇది ఒక్కటి ఆలోచించుకోవాల్సిన విషయం గవర్నమెంట్. జై గోమాత, జై శ్రీరామ్.